చెడును తుడిచివేయడం అంటే నువ్వు సింహాసనం వేసుకుని కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చావనుకో, లారీ నిండా చెత్త తీసుకొచ్చి నీ కొంపలో వేసేసి పోతారు. నీ మనసు పాడైపోద్ది, నీవు ఇంకొకరి మనసు పాడు చేసేస్తే ఇక సమాజం పాడైపోద్ది. అసలు తావే మనం ఇవ్వకపోతే, ఆ అవకాశమే మనం ఇవ్వకపోతే, ఆ మనుషుల చేతుని కాళ్ళ కింద తొక్కితే అయిపోలా. అంతేనా కాదా? ఇంకొక మాట కూడా చెప్పినా వద్దా? అన్న చెప్పిన మాట చెప్తున్నాను. అన్న చెప్పాడు, ఎక్కడన్నా నువ్వు కూర్చొని ఉంటే ఆ పక్కన కోడి పెంట ఉందనుకో, కోడి పెంట ఆ కప్పు కొడతా ఉందనుకో, అక్కడ కూర్చొని అనుకునే దానికంటే దాన్ని తీసేయడానికి ఏమి లేదు. అన్న చెప్పిన మాట అట్లాగే చెప్తున్నానండి. దాన్ని తీసేయడానికి ఏం లేదు. అటు ఇటు చూసావు, ఏం దొరకలా. నీ జోబులో 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతో వెళ్ళి ఆ 10 రూపాయలతో ఆ కోడి పెంట తీసుకెళ్ళి అలా ఎత్తుకుని ఆ 10 రూపాయలతో కూడా పడే. 10 రూపాయలతో నీ జీవితం సుఖవంతం అవుతుంది. నీకు అర్థమైందా ఆయన చెప్పిన మాట? ఏమీ లేదు, 10 రూపాయలు ఉంది. ఆ 10 రూపాయలతో కోడి పెంటను తీసుకెళ్ళి 10 రూపాయలతో పడే. పోతే 10 రూపాయలు. ఇక మీదట నీ బ్రతికి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. చెడుని పక్కన పెట్టుకుని, దరిద్రం పక్కన పెట్టుకుని, ఆ కోడి పెంటను పక్కన పెట్టుకుని వాసన చూసుకుంటూ చెప్పించుకుంటూ దరిద్రం నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా విలువైన జీవితాన్ని నిరర్ధకం చేసుకున్న దానికంటే 10 రూపాయలు పోనీరా బాబు, ఆ పెంట అంతటితో పోయింది. ప్రశాంతంగా బ్రతుకు.